ఓం గంగణపతే నమ, శ్రీమాత్రే నమ, ద్రందత్తాత్రేయ నమ, క్రీం క్రీం మహాకాళికాయ నమ, దుందుర్గాయ నమ, శరవణ బాబాయ్ నమ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, హరిమర్కట మహామర్కాయ శ్రీరామ్ జయ క్రీం క్రీం మహాకాళికాయ నమ, ద్రందత్తాత్రేయ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ ద్రాందత్తాత్రేయం. మహాశక్తి నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియికంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చ స్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చ స్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారనమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు, విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, సంతాన యోగము, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తూ ఉంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహుగ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తూ ఉంటారు. ఇక వేదిక్ జ్యోతిష్యం ప్రకారంగా అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకు అంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి, గ్రహస్థితి మార్పు వల్ల విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలియిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్యా కూడా రాహుకేతుల స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయన్నమాట. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణతో ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే, మేము విశ్లేషణ చేసిన గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ ఏ దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది, ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసుకుని తగు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రయత్నించం కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి, తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేం సంతుష్టాయ నమః. వృశ్చిక రాశి జాతకులకి జూన్ నెల మాసం 2వ తారీఖు రోజున నుంచి మీకంతా కూడా 5 సంవత్సరాల దాకా దివ్యమైన యోగం రాబోతుంది. మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. బృహస్పతి అంతా కూడా మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించుకోవడం, దత్తాత్రేయాయ స్మరణమాత్రేయం సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దివ్యమైన యోగం లభిస్తుంది, గురు కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా జాతకంలో గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ఈ యొక్క జూన్ నెల మాసంలో 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, ద్వితీయ ఏకాదశాధిపతి అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నారు, ద్వితీయాధిపతి యొక్క రంగంలో ఉన్నారు లేదా, మరియు సప్తమ స్థానంలో ఏమైనా దోషం ఉందా, అష్టమ స్థానంలో ఏమైనా దోషం ఉందా, ఈ స్థానాల్లో గ్రహస్థితి ఏ రకంగా ఉంది, కళ్యాణ యోగ కారకుడు బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు, చంద్ర భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు, ఈ కారకులంతా కూడా యోగకరంగా ఉన్నారా లేదా అనేది, గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉండడానికి ప్రయత్నించకుండా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటున్నారు. ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా జాతకరీత్యా ఉన్న అంగార గ్రహ దోష నివారణ అవడానికి ఎరుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉండాలి. దానిమ్మ పళ్ళను సమర్పిస్తూ ఉండాలి. దానిమ్మ పళ్ళు తేనెతోటి స్వామివారికి తరచుగా అభిషేకం చేయడం వల్ల దివ్యమైన యోగం సిద్ధిస్తుంది. ధనధాన్యాది అభివృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి దేవి స్థిరనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు మరియు ప్రత్యంగరాదేవి శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు కేసులో స్థిరాస్తి ఇరుక్కుపోయినా మీకంతా కూడా కోర్టు కేసుల్లో మీకంతా కూడా విజయం లభించడానికి జూన్ నెల మాసంలో 25వ తారీఖు, 25వ తారీఖు, 28వ తారీఖు లోపల మీకంతా కూడా మంచి శుభవార్త వింటారు. మీకంతా కూడా మీకు విజయాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగము, మహాలక్ష్మి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఈ మాసంతో అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ దూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, అతిచారంలో మార్పు వల్ల ఇటువంటి గ్రహ యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ ప్రతినిత్యం కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా శాంతి పూజలు జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం, 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు గ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అందరూ కూడా ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జయించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం సిద్ధించబోతుంది. 5 రాశులు ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూస్తూ ఉంటారు. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా మీరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల
శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది గ్రవతలు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట కాలం అంతా కూడా నడుస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి, తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది, దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.